దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 2 ఫిబ్రవరి 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. 1 Peter chapter 4 and verse 8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రేమ అన్ని తప్పిదములను కప్పును. జాగ్రత్తగా గమనించాలి. కొన్ని విషయాలు యొక్క నివారణ ప్రేమ ద్వారానే. అందుకే దేవుడు ఒకలా ప్రేమ కలిగి ఉండుడి అని బైబిల్లో రాయబడ్డాది. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మిక్కటమైన ప్రేమతో, డీప్లీ అంటున్నాడు. చాలా ముఖ్యమైన మాట అది. ఒకని ఎడల ఒకడు మిక్కటమైన, ఇట్ సేస్ ఈచ్ అదర్ డీప్లీ, లవ్ ఈచ్ అదర్ డీప్లీ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనేక రకమైన ప్రేమ, కానీ ఉన్నతమైనది, నంబర్ 1 టాప్ ఆర్డర్లో ఉన్న ప్రేమ అగాపే ప్రేమ. దట్ ఈస్ డీప్ లవ్. షరతు లేని ప్రేమ. నేను ఎందుకు ప్రేమించాలి, నేను ఎందుకు క్షమించాలని అడగదో. Read this in English. And above all things have fervent charity among yourself, for charity shall cover multitude in sins. Let me read another translation. Above all, love each other deeply, because love covers over a multitude of sins. Love covers a multitude of sins. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము తెలుసో తెలియకు అనేకమైన తప్పుదప్పులు చేసి ఉన్నాము. We have done sin. We have done sin against us, others, against the family, maybe against ourselves. ఎలాగ దీన్ని కప్పబడుతుందంటే ప్రేమ ద్వారానే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే శిలువ మీద జరిగిన కార్యము, యేసుప్రభు రక్తం ఏమి చేసిందని ప్రశ్న వస్తుంది. చెప్పమంటారా? యేసుప్రభు శిలువ మీద కార్చిన రక్తం ఏమి చేసిందో, ఆదాము నుంచి ఆదాము ద్వారా వచ్చిన పాపముకు వెల చెల్లించింది. ఆదాము ద్వారా వచ్చిన పాపముకు వెల చెల్లించింది. కానీ ప్రేమలో నువ్వు జీవించినప్పుడు, ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమను కనపరిచినప్పుడు నీ తప్పిదములను కప్పుతున్నది. నీ తప్పిదములు కప్పబడకుండా, నీ పాపములు కప్పబడకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు స్వతంత్రుడు కావు, స్వతంత్రాలు కావు. हिंदी में पढ़ेंगे. पहला पत्रुस, उसमें 4 अध्याय और 8वीं वचन पढ़ रहे हैं. सबसे श्रेष्ठ बात यह है कि एक दूसरे से अधिक प्रेम रखो, क्योंकि प्रेम अनेक पापों को ढांप देता है. प्रभु को धन्यवाद. अधिक प्रेम रखो एक दूसरे से, क्योंकि प्रेम अनेक पापों को ढांप देता है, ढक देता है. ओ प्रिय भाई और बहनों, ప్రభు కో ధన్యవాద అదా కర్తే. దేవుడు చెప్తున్నాడు, ఒకని ఎడల మనము మిక్కటమైన ప్రేమ, అధిక్ ప్యార్, డీప్ లవ్, ఇంగ్లీష్ బైబిల్ సేస్. వెన్ యూ డూ దట్, ఐ వాంట్ టు టెల్ యూ, multitude and sins are covered. Today you are stuck because of the mistakes you have done. You're stuck because of the sins you have committed. But when you love one another deeply, I'm talking about agape love. I'm not talking about filial love. I'm talking about agape love. Agape ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. నేను వేరే రకమైన తక్కువ క్వాలిటీ ప్రేమ గురించి నేను మాట్లాడటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క తప్పిదములన్నీ కప్పబడతాయి. ఎక్కలేనంత ఎత్తైన కొండ నువ్వు ఎక్కుతావు. తప్పిదములు కప్పబడకుండా నీ జీవితము, నీ ప్రయత్నము, నీ ప్రయాసము పరిమితమైపోతుంది. కానీ కప్పబడితే నీ ప్రయత్నము, నీ ప్రయాసము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తుంది. నీ తప్పిదములు, నీ పాపములు కప్పబడితే
నీవు నీటి కాలవ్యారు నాటబడదై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచావు, దీవించావు. మీకు స్తోత్రంలో. అవును తండ్రి, ప్రతి ఒక్కరు తప్పిదములను కప్పబడి నాయన తండ్రి, వారి కలైనత ఎత్తైన కొండకుటకు నాయన ఒకరి ఎడల ఒకరు నాయన మికటమైన ప్రేమ నాయన డీప్ ఫర్వడెంట్ లవ్ కలిగి ఉంటకు సహాయం చేయండి. అనారోగ్యం వారిని స్వస్థపరిచినందుకు స్తోత్రం. యేసు ప్రభు నామముల వరకు స్వస్థత ప్రకటిస్తున్నాను. ఉద్యోగంలో వ్యాపారంలో చేసిన బిడ్డలందరూ కూడా దీవించి మీ తోడు దయచేయండి నాయన. గొప్ప దేవ నాయన, చదువుకుంటున్న బిడ్డలు ఆస్వాదించండి అయ్యా. ఉద్యోగం గురించి ఎదురు చూసిన వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవతను ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి దేవ. మిక్కటమైన ప్రేమ కలిగి పరిచయం చేటుకు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా ఈ దేశం నాయన తండ్రి రక్షింపబడిన ఆయన తండ్రి, నీ కొరకు నాయన తండ్రి వేరు చేయబడినందుకు, ప్రత్యేకింపబడినందుకు స్తోత్రం నాయన. ఈ దేశంలో నాయన తండ్రి దేవతని రక్షణ పొందుకున్న వారందరూ నాయన తండ్రి ఒకని ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమను చూపించచ్చు దేవా. ఈ దేశమును నీ కొరకు గెలుచుకున్నందుకు స్తోత్రములు. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా దీవించి నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడి మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.